ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్ములు మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు? ఆయన అత్యంత కృపను బట్టి, ఆయన దయను బట్టి మీరందరూ బాగున్నారని, వాక్యమే ఉన్న దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆ మాట మిమ్మల్ని బలపరుస్తుందని నమ్ముతున్నాను. ప్రతిరోజు మీరు వింటున్న ఈ మాటకు, ఈ వాక్కుకు ఎంత శక్తి ఉందంటే, మీ జీవితంలో ఏది జరుగుతున్నా దాని నుండి లేవనెత్తగలిగే శక్తి దేవుని వాక్యమునకు మాత్రమే ఉంది. వాక్యమును మీరు వింటూ ఉండగానే మీ జీవితంలో అనేక అద్భుతములు దేవుడు చేయబోతున్నారు. అదేవిధంగా మీరు ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉంటే తప్పకుండా మీ ప్రార్థన అవసరతలన్నీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. భారం కలిగి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు ఎక్కడ దేనిని కోల్పోయారో, ఏది పోగొట్టుకున్నారో, ఎక్కడ పడిపోయారో ప్రతి విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని లేవనెత్తాలని, బలపరచాలని ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నిర్గమకాండము 14వ అధ్యాయము 17వ వచనము. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయంలోను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను, అతని సమస్త సేన వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. ఆమేన్. ఎందుకు నా అన్న వారే కఠినంగా ఉంటున్నారు? అందరూ నన్ను ఎందుకు హేట్ చేస్తున్నారు? ఎందుకు నన్ను ద్వేషిస్తున్నారు? ఎందుకు నన్ను రిజెక్ట్ చేస్తున్నారు అని నీవు అనుకుంటున్నావు కదా. దేవుడు ఏమంటున్నాడంటే, నేనే వారిని కఠినపరుస్తున్నానని. ఎందుకు దేవుడు వారిని కఠినపరుస్తున్నాడు? మనుషులు ఎందుకు నిన్ను ప్రేమించడం లేదు? అందరూ ఎందుకు ఒకటిగా మారిపోయారు? ఎవరు నీకు ఎందుకు సపోర్ట్ చేయడం లేదంటే, దేవుని యొక్క మహిమ కొరకు వారందరినీ దేవుడు వాడుకోబోతున్నాడు. వారు నీకు వ్యతిరేకంగా ఏం చేస్తున్నారో దాని ద్వారా నీకు ఘనత తేబోతున్నాడు ఆయన. నీ జీవితంలో అనేక సార్లు అనుకుంటూ ఉంటావు, విడుదల ఇంకా ఆలస్యం అవుతుంది, ఇరుకులు, ఇబ్బందులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి, దేవుడు ఇంకా ఎందుకు ఈ శ్రమలకు అనుమతిస్తున్నాడు, సాతానికి ఇంకా అవకాశం ఇస్తున్నాడు అని నువ్వు అనుకుంటావు. అయితే దీనులను పెంట కుప్ప మీద నుండి దేవుడు లేవనెత్తగలవాడని, సింహాల బోనులో ఉండి తన ప్రియులను ఆయన బయటకు తేగలవాడని, అగ్నిగుండములో ఉన్న తన బిడ్డలను ఆయన బయటకు తీసుకురాగలడని, వారిని రక్షించగల సమర్థుడని కఠిన హృదయులను అనేక మంది తెలుసుకోవడానికి కొన్ని శ్రమలను అడ్డగించకుండా ఆయన కొనసాగిస్తూ ఉంటాడు. ఇది అందరికీ దొరికే భాగ్యం కాదు. దేవుడు అందరి జీవితాల్లో వీటిని అనుమతించడు. దేవునిలో ఎవరైతే నిలబడగలరో, దేవునిలో ఎవరైతే స్థిరంగా ఉండగలరో, దేవుని కొరకు ఎవరైతే శ్రమైన, కష్టమైన, నష్టమైన నేను నిలబడగలను, ఆయన రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదని ఎవరైతే నిలబడతారో వారి జీవితంలోనే దేవుడు ఈ విధంగా అనుమతిస్తాడు శ్రమలను. దేవుడు తన బలమైన కార్యాలను చేయడానికి బలహీనులను, ఓడిపోయే వారిని, చిన్న సమస్యకే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారిని ఎన్నుకోడు. దేవుని కొరకు బలమైన వారిగా ఉన్నవారిని మాత్రమే ఎన్నుకుంటాడు. ఎందుకంటే బలహీనులైన వారికి తన శక్తిని చూపించడానికి, పడిపోతున్న వారికి దేవుని యొక్క బలాన్ని చూపించడానికి బలవంతులను వాడుకుంటాడు, బలవంతులను నిలువబెడతాడు. నిన్ను చూసిన వారందరూ అనుకోవచ్చు, ఈ అగ్ని లాంటి శ్రమలతోనే వీరి జీవితము ఖాళీ బూడిదైపోతుందేమో, ఇక అంతా అయిపోయింది, అన్నీ కోల్పోయారు, ఇక వీరికి జీవితం లేదన్నట్లుగా అనుకుంటూ ఉండొచ్చు. నీవు కూడా అనేక సార్లు బలహీనపడతావు. ఇక ఈ శ్రమలతో ఖాళీ బూడిదైపోవడమేనా అన్నట్లుగా బలహీనపడతావు. ఎందుకు ఇటువంటి కార్యములు అంటే, రాజులు, ఘనులు సహితము దేవుని ఘనమైన కార్యములు తెలుసుకోవడానికి నిన్ను గొప్ప సాధనంగా దేవుడు నిలబెడతా ఉంటాడు. ఆనాడు ఎవ్వరికి రాని శ్రమ, శోధన షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు వచ్చింది. కఠినమైన హృదయంతో ఆనాడు రాజు వీరిని అగ్నిగుండంలో వేయండి అన్నప్పుడు దేవుడు ఆ రాజు యొక్క కఠిన హృదయాన్ని కరిగించలేదు, ఆ విధంగానే విడిచిపెట్టాడు. ఆ కఠిన హృదయంతోటే ఆ రాజు
వారి ముగ్గురిని అగ్నిగుండంలో వేయడం జరిగింది. అయినా దేవుడు కార్యం జరిగించలేదు. ఆ కఠినమైన వ్యక్తిని ఆ విధంగానే ఉంచాడు. ఎందుకంటే ఒకవేళ అతని మనస్సు మారి, ఇదిగో మీ ముగ్గురు నేను క్షమిస్తున్నాను, అగ్నిగుండంలో వేయడం లేదు అంటే అక్కడ దేవునికి అంత మహిమ వచ్చేది కాదు. కానీ అక్కడ ఆ రాజు యొక్క కఠినత్వం కొనసాగడం వల్ల వారు అగ్నిగుండంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ భయంకరమైన అగ్నిగుండంలో దేవుడు అద్భుతం చేయడం జరిగింది. అప్పుడు వేల మంది, లక్షల మంది రాజులు, ప్రభువులు, అధికారులు, మంత్రులు, సేనాధిపతులు అందరూ అక్కడ కూర్చుని ఉన్నప్పుడు వారి కళ్ళ ఎదుట షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు గొప్ప ఘనత కలిగింది, దేవునికి మహిమ కలిగింది. అదేవిధంగా దానియేలు యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తున్నాం అనేక సార్లు. దానియేలు జీవితంలో కూడా అక్కడ ఆ ప్రజలందరి హృదయాలు కఠినపరచబడ్డాయి. దానియేలు ఎంతో యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నవాడు. అయినప్పటికీ కూడా ఆ ప్రజలందరూ అతనిపై కక్ష కట్టారు, ద్వేషాన్ని, అసూయను పెంచుకున్నారు, కఠిన హృదయాలైపోయారు. దానియేలును సింహపు బోనులో వేసేంత వరకు కూడా వారి హృదయాలు కఠినంగానే ఉన్నాయి. ఎంతో కఠినంగానే దానియేలు పట్ల ప్రవర్తించారు. వారంత కఠినంగా ఉండడం వల్ల ఈ రోజుకి కూడా సర్వశక్తి కలిగిన దేవుడు తన బిడ్డలను భయంకరమైన సింహపు కోరల నుండి ఏ విధంగా తప్పించగలడనేది బైబిల్ గ్రంథంలో ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం. అవును, కొందరి జీవితాల్లో కలిగే శ్రమలు, శోధనలు దేవుని మహిమ కొరకు, దేవుని ఘనత కొరకు కలుగుతూ ఉంటాయి. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీలో ఎవరికైనా శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు, శోధనలు కలుగుతూ ఉన్నప్పుడు, ఆశీర్వాదము, స్వస్థత, విడుదల ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు ఎంత మాత్రం భయపడకండి. నీకు సహాయం చేయాలనుకున్న వారు కఠినమైపోతున్నారేమో ఒకవేళ. భయపడొద్దు. ఎంత కఠినమైన అద్భుతాలు చేయగలిగిన దేవుడు ప్రతి కఠినమైన పరిస్థితి నుండి విడిపించి నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఇశ్రాయేలీలను సురక్షితంగా తన స్వంత దేశానికి చేర్చాడు. ఈ విషయము ప్రపంచమంతా చెప్పుకునేటట్లుగా, ఇప్పటికీ అనేక మంది చెప్పుకునేటట్లుగా దేవుడు వారి జీవితంలో అద్భుతం జరిగించాడు. కనుక ఈరోజు నేనే కఠినపరుస్తున్నాను అంటే దానికి అర్థం ఏంటిదంటే, నేను వారిని సాధుపరచడానికి ప్రయత్నించడం లేదు, వారి కఠినత్వానికి వారిని వదిలిపెట్టాను. వారి కఠినమైన హృదయంతో వారు కొనసాగిపోవడానికి నేను వారిని విడిచిపెట్టాను. అయినా సరే భయపడొద్దు. వారు కఠినమైన హృదయంతో అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు, నిన్ను కఠినంగా చూస్తారు, నిన్ను ద్వేషిస్తారు, నిన్ను అసహించుకుంటారు, నిన్ను కాదంటారు. అయినప్పటికీ శ్రమ అయితే నిన్ను ముట్టనివ్వను. ఆ కఠోరమైన అగ్ని కొలిమిలో నుండి నిన్ను విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు ఈరోజు. కాబట్టి దినాన్న ఎవరైనా శ్రమలతో, శోధనలతో నలిగిపోతూ ఉంటే నిరాశపడకండి, అవిశ్వాసంతో ఉండకండి. తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు కఠినమైన వాడవు కాదు, కరుణా సంపన్నుడవు, జాలి కలిగిన దేవుడవు. చూస్తూ నీ బిడ్డలను శ్రమల్లో విడిచిపెట్టే దేవుడవు కాదు, మిమ్మల్ని అనాథలుగా విడవనని సెలవిచ్చావు అని విశ్వాసం కలిగి ఉండండి. మీరు ఏ శ్రమల్లో ఉన్నా, ఏ కఠినమైన పరిస్థితుల గుండా మీరు కొనసాగుతూ ఉన్నా ఏ విధంగానూ భయపడొద్దు. అద్భుతాలు చేసే దేవునికి ఇవన్నీ కనబడుతూనే ఉన్నాయి, ఇవన్నీ వినబడుతూనే ఉన్నాయి. నీ ప్రాణమును సంహారకుల యొద్దకు ఆయన చేరనీయాడు. నిన్ను కాపాడడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నీ కష్టం ద్వారా ఆయనకు మహిమ, నీ శ్రమ ద్వారా ఆయనకు మహిమ, నీ ఇబ్బందుల ద్వారా ఆయనకు మహిమ, నీ వ్యాధి ద్వారా ఆయనకు మహిమ. నీ శ్రమే ఒక గొప్ప సాక్ష్యంగా మార్చబడబోతూ ఉంది. కాబట్టి ధైర్యంగా, తండ్రి నేను ఎంత మాత్రం భయపడనయ్యా, నా ఈ శ్రమను, ఈ కష్టమును, ఈ కన్నీళ్లను, వేదనను కూడా నీవు మహిమగా వాడుకుంటున్నందుకు నీకు వందనాలు అని విశ్వాసంతో దేవుని సన్నిధిలో మోకరించండి. దేవుడు మీ విశ్వాసాన్ని ఘనపరచబోతున్నాడు. మీ యొక్క ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు. మీరు ఇప్పుడు ఏ మనసుతో ప్రార్థన చేస్తున్నారు, ఏ విధంగా ఆయన వైపు చేతులెత్తుతున్నారో, ఏ కష్టంలో ఉండి ఆయన వైపు చేతులెత్తుతున్నారో, ఏ వ్యాధిలో ఉండి ఆయన వైపు చేతులెత్తుతున్నారో అన్నీ చూస్తున్న దేవుడు, నిన్ను విడిపించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు, సమర్థుడు. కాబట్టి ఈరోజు నీవే పరిస్థితిలో ఉన్నా దేవుని సొంత మోకరించు. ఈరోజు మీ అందరి కొరకు నేను ప్రార్థించబోతున్నాను. నా ప్రార్థనపై ఆధారపడకండి, దేవునిపై మాత్రమే ఆధారపడండి. మనందరం కూడా దేవుని వైపు చూద్దాం, ఆయనతో కలపపడదాం. స్తుతుల మీద ఆసనుడైన దేవుని స్తుతిందాం. అందరూ కూడా నాతో పాటు స్తుతించండి. తండ్రి నీకు వందనాలు, గొప్ప దేవా నీకు వందనాలు, స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.
తండ్రి, ఇంతవరకు మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప తండ్రి. నీ వాక్కుని వినగలిగామంటే కేవలం నీ కృప తండ్రి. ఈరోజు మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, మీకు శ్రమ కలుగుతుంది, నేనే కఠినపరుస్తున్నాను పరిస్థితులన్నిటినీ. అయినప్పటికీ కూడా భయపడకండి. మీ శ్రమలన్నిటినీ మీ మహిమ కొరకు వాడుకోబోతున్నాను, మీ ఘనత కొరకు వాడుకోబోతున్నాను. నేను మీ ద్వారా మహిమపరచబడబోతున్నాను వాగ్దానం చేశారు తండ్రి. నిజంగా ఎంతమంది విశ్వసించి మోకరించారో, నిజంగా శ్రమలో ఉండి కన్నీటితో తండ్రి నీకు వందనాలని కృతజ్ఞత చెల్లిస్తున్నారో, వారందరి జీవితాల్లో మీరు మహిమ పొందుతున్నందుకు వందనాలు. వారందరినీ మహిమకు కారణముగా మీరు నిలబెడుతున్నందుకు వందనాలు. వారి కష్టాలని సాక్ష్యాలుగా మార్చివేస్తున్నందుకు వందనాలు. వారి కన్నీటిని సంతోష బాష్పాలుగా మారుస్తున్నందుకు వందనాలు. వారి జీవితంలో ఉన్న ఆ కొరతను, ఆ నిందలను, అవమానాలను రెట్టింపు ఘనతగా మీరు మారుస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. వారందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిగో ఇప్పుడే ప్రతి ఒక్కరిని తాకండి. ఇప్పుడే నీ శక్తి ప్రతి ఒక్కరూ పొందుకుందురుగాక. ఇప్పుడే నీ స్వస్థత శక్తి ప్రతి కుమార్తెను తాకునుగాక, ప్రతి కుమారుని తాకునుగాక. ప్రతి ఒక్కరిని నిశ్చయంగా మీరు స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. ప్రతి జీవితంలో ఉన్న ప్రతి వ్యాధి నుండి విడిపించినందుకు వందనాలు. ప్రతి జీవితంలో ఉన్న ఆర్థిక బంధకాలను తెంచివేసినందుకు వందనాలు. ప్రతి జీవితంలో ఉన్న కుటుంబ కలతల నుండి విడిపించినందుకు వందనాలు. ప్రతి జీవితంలో ఉన్న కోర్టు కేసెస్ని కొట్టివేసినందుకు వందనాలు. ప్రతి జీవితంలో ఉన్న అప్పుల నుండి విడిపించినందుకు వందనాలు. కుటుంబ కలతల నుండి విడిపించినందుకు వందనాలు. విడిపోయిన భార్య భర్తలను తిరిగి కలిపినందుకు వందనాలు. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి కట్టినందుకు వందనాలు. ప్రతి జీవితంలోని ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, వ్యవసాయంలో సమస్యలు, ఇంటి పనుల సమస్యలు, చేతి వృత్తుల సమస్యలు, ఇక ఏ సమస్యలతో ఉన్నారు ప్రతి సమస్యను మీరు విడిపించినందుకు వందనాలు. ఏ జీవితాన్ని ఏ విధంగా కట్టాలో నీకు తెలుసయ్యా. ప్రతి జీవితాన్ని మీరు కడుతున్నందుకు, తిరిగి వారిని బలవంతులుగా చేస్తున్నందుకు వందనాలు. ఇప్పుడు నమ్మిన వారందరూ నీ శక్తిని పొందుకుంటున్నారయ్యా. పరిశుద్ధాత్ముడు మీరు దిగిరండి. పరిశుద్ధాత్ముడు నీ శక్తిని పంపించండి ప్రతి కుటుంబంలోకి. ప్రతి కుటుంబంలో నీ కార్యములు చూస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి కుటుంబం నీ వెలుగుతో నింపుతున్నందుకు వందనాలు. ప్రతి కుటుంబంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఒక్కరు కూడా విడిచిపెట్టబడడానికి వీల్లేదయ్యా. ఒక్కరు కూడా వ్యాధితో ఉండిపోవడానికి వీల్లేదయ్యా. ఒక్కరు కూడా ఆర్థిక బంధకాలు ఉండిపోవడానికి వీల్లేదయ్యా. ఒక్కరు కూడా నిరాశలో, నిస్పృహలో, బాధలో, కన్నీటితో ఉండిపోవడానికి వీల్లేదయ్యా. ప్రతి కన్నీటిని మీరు తుడిచినందుకు వందనాలు. ఈరోజు అద్భుతాలు ప్రతి జీవితంలో జరిగించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు ఏదేదైతే నీకు అప్పగించుకున్నారో, ఏ విషయాలైతే నీకు సమర్పించుకున్నారో, దేనిని గురించి నీ సహాయాన్ని వేడుకున్నారో, ఏ ప్రారంభానికి నువ్వు కావాలనుకున్నారో, ఎక్కడికి వెళ్తున్నా కూడా రండయ్యా అని అడుగుతున్నారో, అందరికీ మీరు తోడుగా ఉన్నారని, అందరి జీవితాలు అద్భుతాలు చేస్తున్నారని, అనేక మందికి ఆశీర్వాదకరంగా మా ఆత్మీయ కుటుంబాన్ని నిలబెడుతున్నారని నీకే మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లించుకుంటూ, నా శక్తి, నా భక్తి, నా ప్రార్థన కాదు, కేవలము నీ కృపను బట్టి, కేవలము యేసును బట్టి, ఆయన పొందిన దెబ్బలను బట్టి, ఆయన అర్పించిన ప్రాణమును బట్టి, ఆయన చెల్లించిన వెలను బట్టి ఈ కార్యములన్నీ ప్రతి జీవితంలో మీరు జరిగించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈరోజంతా తోడండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించాడు. విశ్వసించండి. మీ కష్టాలన్నిటినీ మహిమగా మార్చాడు. దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ కూడా ఆమేనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాక్యాన్ని లైక్ చేయండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.